నమస్తే VS99 న్యూస్ కి స్వాగతం. బలవంతంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుతున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేట్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటమి భయంతో బీఆర్ఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కండువా వేస్తున్నారని అమీర్పేట్ మాజీ ఉప సర్పంచ్ పోతుల నర్సింగ్, మాజీ ఎంపీటీసీ కుమారి రాయప్ప మాట్లాడుతూ, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఇప్పటి నుండి మా బీఆర్ఎస్ కార్యకర్తల దగ్గరికి వస్తే మంచిది కాదని మా కార్యకర్తలకు కండువాలు బలవంతంగా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూటమి భయం పట్టిందని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు శక్తివంతమైన కార్యకర్తలు, వాళ్ళ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ కార్యకర్తలు అమీర్పేట్ గ్రామంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి వారిని బలవంతంగా పార్టీలోకి లాక్కోవాలని చూస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త, మా బీఆర్ఎస్ కార్యకర్తల దగ్గరకు వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో అమీర్పేట్ గ్రామ శాఖ అధ్యక్షుడు పెంటల వెంకటేష్, ఆవుల హనుమంతు, వార్డు సభ్యులు బ్యాగరి రాజు, ప్రభాకర్ గౌడ్, మచేందర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓటమి భయంతో ఇంటింటికి తిరిగి బలవంతంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు కండువా వేస్తారు. కాబట్టి ఇప్పటి నుంచి జాగ్రత్త. మళ్ళీ ఖబర్దార్, ఏ ఇంటికి వెళ్ళినా మా కార్యకర్తలకు కండువాలేసి బలవంతంగా ఓటమి భయంతో ఇంటింటికి తిరుగుతున్నారు. కాబట్టి జాగ్రత్త ఉండండి. బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా శక్తివంతులు. ఇప్పుడే ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు బలవంతంగా వేస్తున్నారు. ఓటమి భయం పట్టుకుంది వాళ్ళకు. ఎట్లయితే మేము ఓడిపోతామో బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అలా చేర్చుకోవాలని భయంతో మా బీఆర్ఎస్ కార్యకర్తలు మీకు వస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, మా కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునే లేదు.